హలో అండి. ఇవి తెలంగాణలో మాత్రమే దొరికే స్పెషల్ స్నాక్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మక్కటుకులు అని అంటామండి మేము. ఇవి ముందుగా ఇలా ఉంటాయండి. కొంచెం సాల్ట్‌తో ఉంటాయి. కొంచెం ఉప్పుగా ఉంటాయండి. కానీ చాలా బావుంటాయి. ఊరికే కూడా తినొచ్చు. ఇలాగే తిన్నా బావుంటుంది. కానీ ఇంకా పోపు వేసుకుంటే ఇంకా బావుంటాయండి. కారం వేసి మనము వెల్లుల్లి ఫ్లేవర్‌తో పల్లీలు, పుట్నాలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. అవి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా వెల్కమ్ టు మైథిస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఇందులోకి నేను పోపు వేయడానికి పల్లీలు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి కూడా తీసుకున్నాను. ముందుగా వెల్లుల్లిని దంచుకొని పెట్టుకుంటున్నాను. ఇలా కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకొని మనం పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలు వేసుకుంటే ఇవి కొద్దిగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే అవి కొంచెం చిట్లినట్టు కూడా అవుతాయి. అప్పటి వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి మనము సరిపడేంత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక 5 నుండి 6 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి కారం వీటికి సరిపోవు కానీ కొద్దిగా పోపులోకి వేసుకుంటే బాగుంటాయి కాబట్టి కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి కూడా కాస్త ఫ్రై కానివ్వాలి. ఈ ఫ్రై అయిన తర్వాత గుప్పడంతా కరివేపాకు వేసుకుంటాను. కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇది కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక దంచి ఉంచుకున్నటువంటి వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఆ వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై కానివ్వాలి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కొంచెం రంగు వచ్చిన తర్వాతనే మనము మిగతా ప్రాసెస్లోకి వెళ్ళాలండి. ఇలాగా కొంచెం కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకు దీనికి తగినంత పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుంటే మంచి రంగు వస్తుంది కాబట్టి మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి పసుపు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం సరిపడేంత కారం పొడి వేస్తున్నాను. అలాగే మనకు సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఆ రెడ్ చిల్లీ అనేది వీటికి సరిపోదు కాబట్టి మనం ఎన్ని వేసిన వాటికి పట్టుకోదు కాబట్టి కొంచెం కారం వేస్తే ఈ ఉప్పు కారం వేయడం వల్ల ఆయిల్కి పట్టుకొని కొంచెం మక్కడికి బాగా పట్టుకుంటుంది కాబట్టి ఇలా వేస్తున్నాను. చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ వేసుకొని ఒక్క అర నిమిషం పాటు కలిపి తర్వాత మనము ఈ ఇందాక కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకున్నటువంటి ఈ మక్కడుకులను కూడా వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అన్నీ ఒక్కసారి వేస్తే కలపడం రాదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మళ్ళీ మనం కలుపుకుంటూ మళ్ళీ ఇలాగ మరికొన్ని వేసుకుంటూ కలుపుకోవాలండి. అంతే ఈ మొత్తం ఆయిల్లోని మసాలా అంతా కూడా మక్కడుకులో పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. కొంచెం పెద్ద కడాయి అయితే బాగుంటుంది. నేను తీసుకున్న కడాయి కరెక్ట్గా సరిపోయింది. కాకపోతే ఇంకొంచెం పెద్దగా ఉంటే మనకు కలపడానికి ఫ్రీగా ఉంటుంది కదా. చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకు కానీ మనకు కానీ తినడానికి చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇవి కనుక నచ్చితే వీటి గురించి ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. మీరు వీటిని ఏమంటారు, ఎలా చేసుకుంటారో కూడా నాకు చెప్పండి. మీకు తప్పకుండా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ స్నాక్ అనేది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. చాలా బాగుంటుంది. అంతే అండి. ఇవి కారకారంగా చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక మా కడుకులు రెడీ అయిపోయినట్టే. ఇవి తిని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాము. చాలా సూపర్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది.